Hey guys, good morning. So this video is all about a day in my life. అంటే రోజంతా కాదు, మార్నింగ్స్. a productive day in my life అన్నట్టు. అంటే రోజు ఇలానే ఉంటుందా అంటే ఉండదు. రోజు ఇలా ఉండదు. నేను రోజు ఈ టైంకి లెగను. లిటరల్లీ ఇప్పుడు టైం 7:15 అవుతుంది. రోజు ఇలా ఉండదు. నేను ఈ టైంకి లెగను. అసలు సూర్యుడిని నేను మధ్యాహ్నం తప్ప పొద్దుట్లు చూడను. రోజు యాక్చువల్లీ ఇలా ఉండాలని అనుకుంటాను. బట్ రోజు నాకు మెలకు రాదు. రోజు ఈ టైంకే లెగాలి, రోజు పొద్దుటే 6:30, 7 కల్లా లెగిసిపోవాలి అని అనుకుంటాను, కానీ నాకు రోజు ఆ టైంకి మెలకు రాదు. నాకు ఇప్పుడు కూడా స్లీప్ హార్డ్లీ ఒక 4 అవర్స్ కూడా లేదు. ఎందుకంటే నాకు నిన్న నైట్ నిద్ర పట్టలేదు. ఐ థింక్ 3 o'clock దాకా ఫోన్ ఇట్లా ఇట్లా ఇలా 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 అంటే అయిపోయింది టైం. 3 అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యా 3 అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా 3 అయిపోయింది యాక్చువల్లీ. కానీ ఎందుకో అసలు మార్నింగే 6 o'clockకి మెలకు వచ్చింది. అటు కొట్టుకున్నాను, ఇటు కొట్టుకున్నాను, మళ్ళీ ఫోన్ తీశాను, అంతే అయిపోయి ఇంకా నిద్రపోయింది. నాకు ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, అది వేస్తే మీకు మాట వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఈరోజు ఎందుకో వ్లాగ్ చేయాలనిపించింది. మొత్తం డే కాదు, యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్తున్నా. అజ్జు అంటే అజయ్ రెడ్డి, అతని పెళ్లి ఫిక్స్ అయింది పిల్లాడికి. ఫ్యాన్ ఉంది కదా, ఆయన ఎందుకంటున్నానో నాకు తెలియదు, కానీ అలవాటు అయిపోయింది టార్నర్ కొట్టుకోగానే ఇట్లా 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 ఇలా 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 అనుకోవడం, అందుకే కావచ్చు. సో వాట్ ఐమ్ సెయింగ్, నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు. సో నేను మా ఆయన మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి తన పెళ్ళికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ నుంచి యాక్చువల్లీ ట్రావెలింగ్. సో డే టైం ఆ ఎక్సైట్మెంట్లోనే నాకు నిద్ర పట్టలేదు అనుకుంటా. చిన్నప్పుడు కూడా అంతే, రేపు నా బర్త్డే లేకపోతే రేపు ఎక్కడికైనా ఆర్ట్స్ వెళ్తున్నాను అంటే ఇంకంతే, నిద్ర అస్సలు పట్టేది కాదు. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నాకు నిద్ర పట్టలేదు. ఈరోజు ఊరు వెళ్తున్నాను, నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. జనరల్గా నాకు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు, చుట్టాల పెళ్ళిళ్ళు ఎక్కువ. నేను ఫస్ట్ ఎప్పుడైనా ఎవరి పెళ్ళికైనా పిచ్చి ఎక్సైట్ అయ్యి నేను అసలు అంటే ఇంకా చాలా క్లియర్గా చాలా ఇంట్రెస్ట్గా నేను ఏదన్నా వెడ్డింగ్ అటెండ్ అయ్యాను అంటే అది నా ఫ్రెండ్ పెళ్ళి. లేఖ అని చెప్పి నా వీడియోస్లో ఉంటుంది కూడా కొన్ని దగ్గరలో. షీఈ్ వన్ ఆఫ్ మై యమ్మియెస్ట్ ఫ్రెండ్. యా, దాని పెళ్ళికి ఎక్సైట్ అయ్యాను అంతే. ఇంకెవరి పెళ్ళిళ్ళకి అంత ఎక్సైట్మెంట్ లేదు. ఇప్పుడు మళ్ళీ అజ్జు పెళ్ళికి వెళ్దాం అని అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. మళ్ళీ నాకు ఇంకొక ఫ్రెండ్ ఉంది దివ్య అని చెప్పి, అది పెళ్లి చేసుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ అది పెళ్లి చేసుకుంటే మాత్రం పక్కా అసలు మామూలు ఎక్సైట్మెంట్ ఉండదు మనకి, ఇంకా బొమ్మలు ఎగిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా, యా ఇంపార్టెంటే. సమ్మర్స్ ఇప్పుడు ఎండ ఎట్లుందో తెలుసా, తోలు ఊడిపోతుంది బయటకు వెళ్తే. ఈ వ్లాగ్ ఎంతసేపు రావాలి, ఎన్ని నిమిషాలు రావాలి, ఎంతసేపు ఉండాలి అని నేనేం క్యాలిక్యులేట్ చేసుకోలేదు. నాకు ఏది పెట్టాలనిపిస్తే అది నేను పెట్టేస్తాను. ఎందుకంటే ఐ హావ్ డిసైడెడ్, అంటే ఇన్ని రోజులు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని అనిపించేది, అందుకే ఏం పెట్టలేదు ఇన్ని రోజులు. సో నేను రీసెంట్గా అంటే నాకోసమే పెడుతున్నట్టున్నారా వాళ్ళెవరో క్రియేటర్స్ అందరూ రీల్స్. డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్షన్, లుక్ ఫర్ కంటెంట్. డోంట్ సీక్ ఫర్ పర్ఫెక్షన్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కన్సిస్టెన్సీ. ఇలాంటి కొటేషన్లు వస్తున్నాయి నాకు, ఏదో మనకే చెప్తున్నట్టున్నారు అని. అక్కడికి నా చాట్ జీపీటీ, నా డార్లింగ్ చాట్ జీపీటీని కూడా నేను ఇలా ఏం చేయను, ఎట్లా ఏంటి కథ ముచ్చట అంటే అది కూడా నువ్వు పర్ఫెక్షన్ కోసం చూడకు, పోస్ట్ వాట్ ఎవర్ యూ ఫీల్ రైట్ ఆర్ గుడ్ అని ఏదో పెట్టింది. ఓకే, నేనే ఎక్కువ ఆలోచించేస్తున్నానేమో, నేనే ఎక్కువ బాగా ఏదో చేసి స్పీక్ చేయాలని ఆలోచిస్తున్నానేమో అని చెప్పి
ఐ హావ్ డిసైడెడ్ ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడి పోస్ట్ చేసేద్దాము అని చెప్పి. సి ఐఎమ్ యాపింగ్. యాపింగ్ అనే పదం నేను కొత్తగా నేర్చుకున్నా. సో ఈ వీడియోలో మొత్తం ఫుల్గా యాపింగ్ 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 అని వాడతా నేను. యాపింగ్ అంటే ఓ గుణగుణ మాట్లాడడం అంట. అని నేను ఒక కొత్త లిప్ బామ్ ఇంపల్సివ్ పర్చేజా అదేదో పర్చేజ్ అని అంటున్నారు, నాకు తెలీదు, అంతే అనుకుంటా. డాటన్ కి ఇది నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది ఈ లిప్ బామ్ కోసం. లిటరల్లీ స్పీకింగ్ నాకు దీని క్యాప్ ఉంది కదా, దీని క్యాప్, ఈ క్యాప్ నచ్చి నేను ఇంపల్స్ పర్చేస్ చేశాను. బట్ ఇట్స్ వర్త్ బయింగ్. ఇట్ స్మెల్స్ అమేజింగ్. అసలు మూతికి రాసుకుంటేనే చాలా స్మెల్ వస్తుంది. మహేష్ బాబు అన్నట్టు దగ్గర నుంచి పిలిస్తే డబుల్ ఇంపాక్ట్. చాలా మంచి స్వీటీ క్రీమీ స్మెల్ వస్తుంది అసలు. ఓకే, అందుకే ఏవో ఇంగ్రీడియంట్స్ చదవాలంటారు కావచ్చు. యు నో వాట్, దిస్ ఈస్ విత్ SPF 50. ప్రమోషన్ మాత్రం కాదు, ఎందుకంటే డాటన్ టీవీ నుంచి ప్రమోషన్ వచ్చేంత పెద్దగా అవ్వలేదు నేను ఇంకా. సో నాకు మార్నింగ్ నుంచి ఎందుకో ఫుల్గా టీ తాగబుద్ధి అవుతుంది. టీ కానీ కాఫీ కానీ అని కాదు, యాక్చువల్లీ ఐ ప్రిఫర్ కాఫీ. కాఫీ కూడా ఎప్పుడంటే ఇంకా చాలా చిరాగ్గా ఉంది, ఏదో ఒకటి తాగుదాము, ఆకలిస్తుంది అన్నప్పుడు ఐ ప్రిఫర్ కాఫీ, కోల్డ్ కాఫీ. అది కూడా ఐ హేట్ హాట్ బెవరేజెస్ ఏమో నాకు తెలీదు. సో నాకు ఈరోజు పొద్దున్న నుంచి నిద్ర లేసినప్పటి నుంచి ఫుల్గా తలనొస్తుంది. తలనొస్తున్నందుకో ఏమో నాకు తెలియదు కానీ ఫుల్గా టీ తాగబుద్ధి అవుతుంది. సో టీ పెట్టుకుందాం. టీ 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 పెట్టుకుందాం guys. తెలుగుంటి సాంప్రదాయబద్ధమైన గిన్నెలు. నాకు ఈ గిన్నె చాలా ఇష్టం. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి దొబ్బుకొచ్చా, అంటే చెప్పే తీసుకొచ్చాను. బ్యాచ్ అఫీషియల్గా దొబ్బుకొచ్చేస్తాను. ఇంకొంచెమే ఉన్నాయి పాలు, ఆ కొంచెం దేనికైనా యూస్ చేసుకోవచ్చు కదా. అండ్ సంపద ఏంటి అప్పుడు వచ్చాడు వెళ్ళిపోమన్నట్టున్నారు బాక్సింగ్ నుంచి. హాయ్, టీ తాగుతావా? ఏంటి టీ గురించి అని వచ్చేసానంట. వెళ్ళిపోమన్నారా? ఎందుకు చేయలేకపోతున్నావా? 25 minutes అయిందా నువ్వు వెళ్ళి? హాయ్ గాయ్స్ అని చెప్పాలి. పోస్ట్లో పక్కా పెడతాను, ఎందుకంటే 25 minutesలో వచ్చేసాడు. వచ్చిన వెంటనే అంటున్నాడు, గుండె అడుగుతుందంట, నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అని. చీపొడి వేసుకోవాలి సోకులు పడకుండా. అగ్ని టీ పొడి గాయస్, మాది అగ్ని టీ పొడి, తరతరాలుగా వాడుతున్న టీ పొడి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం అని కాదు, మా అమ్మ వాళ్ళు అగ్ని టీ పొడి వాడతారు, నేను కూడా అగ్ని టీ పొడి వాడుతున్నాను. ఏంటి ఇప్పుడు చెప్పు? నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయకు నన్ను. కావాలంటే ఇంకో మైక్ పెట్టుకుని రా ఇఫ్ యూ వాంట్ టాక్. పంచదార వేసుకోవాలి గైస్, పంచదార ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 100కి 5 కిలో, 100కి 5 కిలో. అనిపిస్తుందా మీకు? అదికు ఇలాచి టీ ఫీలింగే రావాలి, ఇక ఇంకే ఫీలింగ్ రావద్దు. కెమెరా పొజిషన్ మార్చాను అనమాట, అంటే కొంచెం వెలుగ్గా కనిపిస్తుంది అని చెప్పి. మొత్తం తీస్తాను మీకోసం 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 మీకోసం. ఇందాక కూడా బాగానే కనిపించుంటాను, కాకపోతే విండోస్ వేసేసాను అప్పుడు, అంటే బయట ఎవరైనా వినేస్తారేమో నేను మాట్లాడేది అని చెప్పి సిగ్గేసి వేసేసా. ఈ 2 cups నేను డిమార్ట్లో కొనుక్కున్నాను గైస్. ఒకటేమో ఐ లవ్ యూ అని ఉంటుంది,
ఇంకొకటేమో ఓ హ్యాపీ డే అని ఉంటుంది. కన్సిస్టెంట్గా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కాదు. యూట్యూబ్లో పెట్టాలన్న ఆలోచనే రావట్లేదు నాకు, మర్చిపోతున్నాను నేను. కానీ ఇప్పటి నుంచైనా కన్సిస్టెంట్గా వ్లాగ్స్, షార్ట్స్ పెట్టాలి. దానికి పొంగడం ఇష్టం లేదో ఏమో తెలియదు కానీ ఇందాక నుంచి ఒకలానే బిహేవ్ చేస్తుంది. అయ్యో చిచ్చిచ్చి పొంగిపోయింది మొత్తం. అందుకే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టీ మరగలేదు, మొత్తం పొంగిపోయింది. ఇలాంటి సందర్భాల్లో ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నాను అన్నాను కదా, ఆ పెళ్లి కొడుకు ఏమంటాడు తెలుసా? సాడ్ లైఫ్ అంటాడు. సో దీన్ని బట్టి మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మనం ఏ పని మీద ఉన్నామో ఆ పని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, ఎగస్ట్రాలు చేయొద్దు. నా ప్రొఫెషనల్ విషయాల్లో తప్ప ఐ థింక్ నేను పర్సనల్ విషయాల్లో మల్టీ టాస్కింగ్ చేయలేను కావచ్చు. మొత్తం పొంగిపోయింది. పొగలు వస్తున్నాయా? పొగలు పొగలు. కెమెరా ఎందుకు చూస్తున్నావు మళ్ళీ? దాన్నే అంటే ఈ పెళ్లి గురించి నాకు మోస్ట్ ఎక్సైటింగ్ గా ఏముంది అంటే, నేను వేసుకునే డ్రెస్ ఈస్టర్ కోసం అని చెప్పి మా ఆయన నాకు బట్టలు కొన్నాడు అనమాట. చాలా కాలం అయిపోయింది నేను అలాగా పండగ లాంటి బట్టలు కొనుక్కొని. అట వలన అది. హాయ్ రీతు, స్కూల్కి వెళ్తున్నావు ఈరోజు? వెళ్ళాలా మళ్ళీ ఇంగలింగ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసి టీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. టీ అయ్యేలోపు వచ్చేసాడు. సరే అదేంటి అప్పుడే వచ్చావు అంటే, 25 minutes చేశాను, గుండె నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అంటుంది, అందుకే వచ్చేసానంట. ఆడుకుంటూ నవ్వుకుని ఉంటాడు పాప. నాకైతే ఎటు పెట్టినా మంచిగా. కెమెరా యాంగిల్ మారుద్దాం గైస్. ఇప్పుడు చూడు ఎంత బాగా అనిపిస్తున్నాము. ఓ వావ్, అదేంటి నేను ఇలా ముందర కూర్చోడం వల్ల నువ్వు వెనకాల చిన్నిగా, నేను ముందర ఎందుకు కనిపిస్తున్నాను? కొంచెం ముందుకు రావచ్చు. ఏం చేయాలో తెలియట్లేదు. ప్రొడక్టివ్ డే అంటే ఇంక పొద్దుట ఏముంటాయో, ఏం చేయాలో నాకు ఏం గుర్తు రావట్లేదు. టీ పెట్టుకుని ఓ టిఫిన్ చేయాలి. టిఫిన్ కూడా చేయొచ్చు కదా పొద్దుట. ఓ టిఫిన్ చేసి అలవాటు లేదు గైస్ మాకు, మేము పొద్దుట టిఫిన్ చేయం. ప్రొడక్టివ్ డే రొటీన్ లో ఏం చేస్తున్నాము, డే అంటే డే అంతా కాదు, మార్నింగ్ నుంచి నీకు ఇడ్లీ తీసుకొస్తా, ఓకేనా? సంపత్ అసలు ఇంకేం వండినా ఏం చేయకపోయినా మా శ్రావణి ఇలా చెప్పింది, మా శ్రావణి అలా చెప్పింది, మా శ్రావణి ఇలా చేయమంది అని అంటాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ ఆమెది ఏదో యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. తన యూట్యూబ్ ఛానలే చూస్తాడు, తన యూట్యూబ్ ఛానల్ నుంచే కుక్ చేస్తాడు. ఏమన్నా అంటే మా శ్రావణి అలా చెప్పలేదు, మా శ్రావణి ఇలా చెప్పలేదు, మా శ్రావణి ఇలానే చేయమంది అని చెప్తాడు. బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా బాయ్ బాయ్ అడిగాను నేను నిన్ను, నువ్వు చెప్పేస్తున్నావు ఏంటి? ఓకే చెప్పేస్తున్నావు. ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పు. ఓకే బాయ్ గైస్. ఏదో చెప్దాం అనుకున్నాను బుల్లి. బాయ్ కాదు. అంతే గైస్, ఏం లేదు ఇంక ఈ వీడియోకి. ఎందుకు స్టార్ట్ చేశానో, ఎందుకు ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకు స్టార్ట్ చేశానో ఎందుకు ఎండ్ చేసేస్తున్నాను అన్నారు కదా, క్లోజ్ చేసేస్తున్నాను అనుకున్నాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఏం చేశానో కూడా నాకు క్లారిటీ లేదు, బట్ ఏదో చెయ్యాలి అని చెప్పాను. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు, పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు. అందుకని ఏదో ఒకటి రికార్డ్ చేసి అట్లా వ్లాగ్ అట్లా పడేద్దాం అని చెప్పి. బాయ్ గాయ్స్, గట్టికి చెప్పొచ్చుగా బాయ్.